సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి కూడా తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటూ వారిని ఎప్పటికప్పుడు ఆనందింపజేసేందుకు చూసేవారు. మెగా అభిమాని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినా లేదా మరే సమస్య వచ్చినా కూడా చిరంజీవి మంచి మనసుతో ముందుకు వచ్చి సాయం చేయడం మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. మొన్నటికి మొన్న కూడా అభిమానికి చిరంజీవి సాయం చేయడం మనం చూసాం. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచితనంను చూపించారు. అతడి పేరు నక్కా వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామం. చిరంజీవికి వీరాభిమాని. అతడి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే మెగాస్టార్ సినిమా విడుదలైందంటే అతడికి పండగే. సినిమా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజు అన్నయ్యను వెండితెరపై చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వస్తే తన ఏరియాలో పెద్ద ఫ్లెక్సీ పెట్టి దానికి నోట్ల కట్టలు దండగా వేసి సెలబ్రేషన్స్ చేస్తాడు. చారిటీ కార్యక్రమాలు చేస్తాడు. తన ఇంటికి కూడా మెగాస్టార్ చిరంజీవి నిలయం అని పేరు పెట్టుకున్నాడు. కుమారుడికి పేరు పెట్టాలని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న చూపులు. కుమారుడికి చిరంజీవి పేరే పెట్టాలని సంవత్సర కాలంగా ఎదురు చూపులు. అయితే నక్కా వెంకటేశ్వరరావు అభిమానం ఇక్కడితో ఆగలేదు. తన కుమారుడు పేరు కూడా మెగాస్టార్ పెట్టాలని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాడు. అన్నప్రాసన కూడా చేయించలేదు. ఎట్టకేలకు అతడి కల నెరవేరింది. నక్కా వెంకటేశ్వరరావు గురించి అభిమాన సంఘాల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతడిని తన ఇంటికి పిలిపించారు. సోమవారం చిరంజీవి సమక్షంలోనే వెంకటేశ్వరరావు కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగింది. తన అభిమాని కుమారుడికి మెగాస్టార్ చిరంజీవి పవన్ శంకర్ అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పేరు కూడా వచ్చేలా ఆయన నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది. తన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద ఎంతో ప్రేమ ఉండబట్టే ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేశాడు అనేసి అంటున్నారు. ఇక ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.